నమస్తే. అమరావతి న్యూస్కు స్వాగతం. నేను రాజేశ్వరరావు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే, ఈ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్కి దాదాపు నడపలేని పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి చెప్తుంది. నడపలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? గత ప్రభుత్వం చేసిన తప్పులే ఈ ప్రభుత్వం ఇప్పటికీ చేస్తూనే ఉంది. దీన్ని కనుక అంటే ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందని చెప్తామో, ఆ తప్పుల్ని ఇప్పుడు సరిదిద్దకపోతే కనుక 600 కోట్లు కాదు, 6,000 కోట్లు తెచ్చినా కానీ సరిపోవు. ఎందుకంటే మెడికల్ మాఫియాని సమూలంగా అరికట్టాలంటే కనుక ఖచ్చితంగా ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్కి ఎన్నో లెటర్లు రాస్తున్నాం. పలానా ఆసుపత్రులు ఇట్లా ఈ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఏదైతే క్లెయిమ్స్ జరుగుతున్నాయో దీంట్లో లోపాలు ఉన్నాయి. అలాగే గతంలో ఆరోగ్యశ్రీ కింద కూడా వీళ్ళు క్లెయిములు పొందారు, అదే బాణీలు కొనసాగిస్తున్నారు. వీటిని కనుక ప్రక్షాళన చేయకపోతే కనుక రేపొద్దున ఇంకా అప్పులు ఊబిలోకి వెళ్ళిపోవడం ఖాయమని చెప్పేసి వీళ్ళని హెచ్చరిస్తుంటే కనీసం వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకని అంటే ప్రభుత్వం ఎలా పోతే మాకెందుకు అనుకుంటున్నారా? ఒకసారి చూడండి. బకాయిలు గట్టెక్కేది ఎలా? ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ను వెంటాడుతున్న కష్టాలు. ట్రస్ట్కు రుణాలు ఇవ్వలేమన్న బ్యాంకులు. నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలు చెల్లింపునకు 3,000 కోట్ల రుణం కోరిన అధికారులు. 2 సార్లు బ్యాంకర్లతో భేటీ. షూరిటీ లేకపోవడంతో బ్యాంకర్ల నిరాకరణ. ఆస్తి ఆదాయం హామీ తనఖాపై ప్రశ్నలు. వాస్తవానికి ఆసుపత్రుల బకాయిలు 2,400 కోట్లే. జగన్ ప్రభుత్వంలో 600 కోట్ల బకాయిల బదలాయింపు. రుణభారం అంటున్న నిపుణులు. ఆసుపత్రులతో మాట్లాడుకుని వాయిదాల్లో చెల్లించాలని యోచన. అసలు పాత బకాయిలు అంత పెండింగ్ ఎందుకు ఉన్నాయి? దీని మీద మేము గతంలోనే ఏం చేస్తామంటే, ఏ ఆసుపత్రులకి సరిగ్గా సౌకర్యాలు ఉన్నాయి అంటే స్పెషలైజేషన్ డాక్టర్స్ లేకోకుండా కేవలం ఓన్లీ ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఆసుపత్రి నిర్వహిస్తూ ఆ ఆసుపత్రిలో మొత్తం అన్ని ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి? అక్కడ కనీసం స్పెషలైజేషన్ డాక్టర్స్ ఉండాలి. వాళ్ళు లేకుండా ఒకే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ హాస్పిటల్ రన్ చేస్తూ దాంట్లో కోట్ల రూపాయల బిల్లు పెడుతున్నారని చెప్పి తెలిస్తే దీని మీద మన ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్కి ఆర్టీ యాక్ట్ ద్వారా మనం అడిగి దాని నుంచి సమాచారం తీసుకుంటే వాస్తవాన్ని తెలిసింది. ఇది మనం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్కి ఆర్టీఐ ద్వారా అడిగిన సమాచారం. వారు మనకిచ్చింది ఇది. ఇప్పుడు నేను చెప్తున్న ఆసుపత్రి ఇక్కడ క్రిటికల్ కేర్, తర్వాత జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, జనరల్ సర్జరీ, పాలిట్రామా అండ్ గైనకాలజీ, ఆర్థోపెడిక్ అండ్ జెనిటో యూరినరీ సర్జరీ, ఇన్ని విభాగాల్లో వాళ్ళకి వైద్య సేవలు అందించినట్టు అలాగే ఈ ఆపరేషన్లన్నీ చేసినట్టుగా వీళ్ళు క్లెయిమ్లు పెట్టుకుంటే వీటి మీద మనం ఎన్టీఆర్ వైద్య సేవా అధికారి గారిని సమాచారం కోరగా సమాచారం ఇచ్చారు. కానీ ఈ సమాచారం మొత్తాన్ని మనం సేకరించిన సమాచారాన్ని, మన ఫిర్యాదుని అన్నింటినీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్కి పంపించి ఇలాంటి ఆసుపత్రులు ఇంకా చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ కృష్ణా జిల్లా కాదు, ఎన్టీఆర్ జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ ఇలా రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వం మీద ఆధారపడి బతుకుతున్న హాస్పిటల్ చాలా ఉన్నాయి. వీటన్నిటిని ప్రక్షాళన చేయాలంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ నెట్వర్క్ ఆసుపత్రులు కానీ లేకపోతే ఏ అయితే ఈ
ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద నడుస్తున్నాయో క్లెయిమ్లు పొందుతున్న హాస్పిటల్ అన్నిటికీ కూడా ఒక రిటైర్డ్ జడ్జి కానీ లేదా ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కానీ వీళ్ళని ఒక కమిటీకి ఏర్పాటు చేసి ఈ ఆసుపత్రులు పెట్టిన బిల్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఒకసారి వెరిఫై చేసి ఆ బిల్లులు సరైనయేనా కాదా, లేకపోతే వీళ్ళ దగ్గర నిజంగా డాక్టర్స్ ఉన్నారా లేరా, ఈ డాక్టర్స్ ఎప్పుడు వచ్చి చేశారు, వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు, గతంలో ఎక్కడైనా పనిచేశారా లేదా, ఇవన్నీ వెరిఫై చేస్తే చాలా ఆసుపత్రులు దొరికిపోతాయి. అప్పుడు మనం ప్రభుత్వం అప్పుల జోలికి వెళ్ళక్కర్లా, సెల్ఫ్ సస్టైన్ అవుతాయి. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ దాని అంతటా అదే సెల్ఫ్ సస్టైన్ అవుతుంది. ఎలా అంటే ఎవరైతే ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని మోసగించి బిల్లులు పొందారో వీళ్ళందరి దగ్గర నుంచి కూడా మనం రికవరీ చేయగలవచ్చు. ఈ అమౌంట్ కనుక రికవరీ చేసి ట్రస్ట్ అకౌంట్లో జమ చేస్తే కనుక రానున్న రోజుల్లో ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అన్ని క్లెయిమ్లు కూడా సక్రమంగా ఇవ్వచ్చు. అలాగే తప్పు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భయపడతారు. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా మా దగ్గర ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో లేకపోతే ఏవైతే మాకు నిబంధనలకు అన్నీ కూడా నిబంధనలకు లోబడి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ఉన్న ఆసుపత్రిలో రన్ చేసుకుంటామని చెప్పి రన్ చేస్తారు. కానీ కొంతమంది అధికారులు ఏం చేస్తున్నారంటే తనిఖీ కోసం వెళ్తున్నారు, వాళ్ళు పెట్టిన పీతల ఇగురులను కోడిచారులు తినేసి ఓకే అని రాసి వచ్చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఈ ప్రభుత్వానికి నష్టం జరగకుండా ఉండాలంటే కనుక ఖచ్చితంగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ గురించి ఆ ట్రస్ట్లో జరుగుతున్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు వచ్చే ఫిర్యాదుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదో ఒకసారి విచారణ చేయండి. విచారణ చేయటమే కాదు, ఇలాంటి ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో ఈ ఆసుపత్రులన్నిటినీ కూడా ఒక్కసారి విజిట్ చేసి ఆ ఆసుపత్రుల్లో నిజంగా ఆపరేషన్ జరిగితే కనుక మెడిసిన్స్ వాళ్ళు ఇన్వార్డ్లో ఎంత మెడిసిన్స్ వచ్చినాయి, ఆ పేషెంట్ నిజంగా మెడిసిన్ వెళ్ళినాయా లేదా, వెళ్తే అతను తంబు ఎక్కడేసాడు, అతను ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకున్నాడు. ఇక్కడ జరిగే తంతులు వేరు, ఎక్కడో వేరే చోట వైద్యం చేసుకుంటూ ఉంటారు, తమ్ము మాత్రం ఇక్కడికి వచ్చి వేసి వెళ్తున్నారు. మరి ఇది అన్యాయం కదా. ఈ విషయాలన్నింటినీ కూడా వెలికి తీయకపోతే కనుక ప్రభుత్వం ఇంకా ఊబిలోకి వెళ్ళిపోతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఆసుపత్రులపైన దృష్టి సారించకపోతే వాళ్ళు పెట్టిన బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి గుడ్డిగా సంతకాలు పెట్టుకుంటూ వెళ్తే కనుక చివరికి బకాయిలే మిగులుతాయి. ఈ బకాయిల వల్ల పేదవాడి నడ్డిరిగిపోతుంది. మీరు అప్పులు చేస్తారు, అప్పులు చేసి ఆసుపత్రులు బతికిస్తారు. ఏ ఆసుపత్రులు బతికిస్తున్నారు? ఉన్నవాళ్ళ ఆసుపత్రులకు బతికించేది. వాళ్ళ వల్ల ఏమవుతుంది, సామాన్య ప్రజలకి ఉల్లిపాయ, చింతపండు, మంచినూనె, కందిపప్పు ఇలాంటి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద ట్యాక్స్లు పెరిగిపోయి రేట్లు పెరిగిపోయి ఈ కొనలేక పేదవాడు నలిగిపోతున్నాడు. ధనవంతులు బాగానే ధనవంతులు అవుతున్నారు, ఇంకా కోటీశ్వరులు అవుతున్నారు. కానీ పేదవాడు మాత్రం అతనికి ఊపు చలపట్ల. కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, అయ్యా ఒక్కసారి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా ఒక సమీక్ష నిర్వహించి ఎక్కడైతే లోపాలు జరుగుతున్నాయో ఎవరైతే ఏ హాస్పిటల్స్ అయితే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్కి ఆ నిబంధనల గైడ్లైన్స్కి విరుద్ధంగా పనిచేస్తున్నాయో వాటన్నిటిని కూడా వాటి నుంచి లిస్టులోంచి తొలగించి ఎక్కడైతే నిజంగా పేదవాడి సైతం అందరికీ కూడా మంచి ఫెసిలిటీస్ అందించగలిగే హాస్పిటల్స్ ఉన్నాయో వాటికి మాత్రమే నిధులు కేటాయించండి. అలా కాకుండా బిల్లులు పెట్టిన వాళ్ళందరికీ కూడా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే కనుక దివాళా తీస్తాం, ఖచ్చితంగా ఇంకా లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోతాం. నమస్తే.